ఆకలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏం కావాలి సార్? ఏమి ఇవ్వగలవు? కోడి, చేప, పీత, బంది, రొయ్య. రొయ్య కోడి కోడిగా వేడిగా ఉందే? ఉండొచ్చు సార్. అయితే నాకు పుంజు కావాలి. నాకు పెట్ట చాలా క్విక్. ఓకే సార్. అసలు డబ్బులున్నాయి, అంత స్పీడ్ గా ఆర్డర్ ఇస్తున్నావు? డబ్బులు ఇచ్చి తింటే ఈ యుగంధర గొప్పతనమే ఉంది. ఇలా వచ్చి కూర్చో. పుంజు నాకు, పుంజు నాకు. పెట్టను వదిలి పెట్టకుండా త్వరగా మన పొట్టను పెట్టడం మంచిది. చిట్టి, ఇప్పుడు చిన్న తమాషా. హాయ్ చేప. అమ్మా నా పిన్ను. చేప తోక్కి పిన్. ఇప్పుడు దీన్ని ఈ కోళ్ళలో పెట్టేస్తా. అమ్మోయ్ నాయనోయ్, అమ్మోయ్ నాయనోయ్. ఏమిటిది? ఏమిటిది? నేను కోడిని అర్థం చేస్తే దాని కడుపులో చేప వచ్చింది ఏమిటి? దాని తోక్కి పిన్ వచ్చింది ఏమిటి? పొరపాటున కోడి చేపను మింగుంటుంది సార్. చేప పిల్లిని మింగుంటుంది సార్. అలాగే దీన్ని నేను మింగుంటే? మీరు ఈ పాటికి మాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారు కాదు సార్. అంటే మీ హోటల్కి వచ్చిన ప్రతివాడు ఏది మళ్ళాను అంతే అన్నమాట. ఎక్కడ మీ మేనేజర్? ఎక్కడ? కోడి చేపని మింగిందని మా ఓనర్కి తెలిస్తే, చేప పిల్లిని మింగిందని మా ఓనర్కి తెలిస్తే మా ఇద్దరు ఉద్యోగాలు. ఓకే, మీ ఏడుపుని భరించలేక చూడలేక జాలిపడి వదిలేస్తున్నాను. చూడు అయితే మన చేపని మనం తీసుకుని పోదాం పద. కమాన్. వాడేమిట్రా నా చేప అంటున్నాడు? మన చేప అయితే ఉడికి ఉండేది కదా. మరి ఇది పచ్చిగా ఉందిగా. ఇది వాడు తెచ్చిన చేపే. ఒరే జాకి, ఎరా కాకి, మొన్న కొట్టింది ఇతనే కదూ? ఇతనే అతనా? అతనే ఇతను అనుకుంటాను. అయ్య బాబోయ్, మళ్ళీ కొడతాడేమో. అయితే పారిపోదామా? అయితే పద పద. వెళ్ళిపోయారు. థ్యాంక్స్ గురు. ఏం జరిగిందిరా? ఎందుకులా ప్రయత్నిస్తున్నావు? ఏం లేదు గురు, ఆకలేసి ఆ రెస్టారెంట్ లో పీకలు లేక తిన్నాం. మామూలుగా బిల్లు కట్టలేదు. అదేదో పెద్ద నేరం అయినట్టు పోలీసు కుక్కలాగా తరుగుకొస్తున్నారు. ఇది న్యాయమా? ఏమిటి బిల్లు కట్టలేదా? ఏదో R&Bలో పనిచేస్తున్నాను, లైఫ్ బాగానే ఉందన్నా. నీకు నిజం చెప్పేస్తాను గురు, R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు, మరి రాయల్ బెగ్గింగ్ సొసైటీ. ఇది పట్టుకో ప్లీజ్, హెల్ప్ ది పూర్. 5 రూపీస్ అయినా చాలు. ఎరా, ఇంత చదువుకు ఇలాంటి వేషాలు వేయడానికి సిగ్గులేదు? నేను చదువుకున్న చదువు ఇలాంటి వేషాలు వేయడానికి మాత్రమే పనిచేస్తుంది గురు. ఆల్ రైట్, ఇక మీదట ఇలాంటి వేషాలకు స్వస్తి చెప్పు. నేను నీకు కొత్త వేషం చెప్తాను, దాని మూలంగా ఒక కాపురం నిలబడుతుంది. ఓకే శశి? అసలు నేను స్టేషన్ రావడం, అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా. ఏమయ్యా, కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికైతే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. వినారు సార్, వినారు సార్, మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది, ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎం సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్. ఏంటి థింకింగ్? అదేంట్రా, సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. గురు, ఈ బొమ్మ ఎలా ఉందంటరా? బొమ్మ సూపర్. అయితే చూద్దాం. రష్ ఎక్కువగా ఉంది, టికెట్లు దొరకవు.
ఈ గుండెగాడేమిట్రా మరి ఇంత డ్యామేజ్ గా మాట్లాడతాడు? వీడికి బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ. సరే సరే మీరు ఇక్కడే ఉండండి, టిక్కెట్లు నేను తెస్తాను. అయిపోయాడు, ఈ సినిమా హాల్ బుక్ అయిపోయాడు. ఏయ్ నువ్వేనా మేనేజర్? అవును. 3 బాల్కనీ టికెట్లు కొట్టించు. ఏం దబాయిస్తున్నావు? వెళ్ళి క్యూలో నిలబడు. క్యూలో నిలబడాలా? నీ లైఫ్ లో ఇంత అందమైన ఫిగర్ ఎప్పుడైనా చూసావా? ఫిగర్ ను చూసి ఫేవర్ వచ్చే వయసు కాదు, వెళ్ళి వెళ్ళవమ్మా. నాకు టిక్కెట్లు ఇవ్వకపోతే నీ హాల్ కి ఒక్కరు రాకుండా చేస్తాను. అది నీ వల్ల కాదులేవో. విసిలిసినట్టు అయిపోతావు. పాపమ్మా. ఒరే రంగా, పాపాయి పుతిలి, గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి వేసుకోటి. మామూలా స్పెషలా? రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏడ్చినట్టు. ఎందుకుండదు, కప్పు కడిగిస్తే స్పెషాలిటీ, కడగకుండా ఇస్తే ఆర్డినరీ టీగా వీడికి ఇచ్చినట్టు. టీ క్యాన్సిల్. మా డ్రిల్ కనిపించాడా అండి? ఇగో డ్రిల్ అంటే గుర్తొచ్చింది, నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్ గా తెప్పించమని మావాడికి కావాలట. అమీర్ ఖాన్ క్యాష్ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాష్లు చెక్కులు అన్ని ఉంటాయా? తెప్పించమయ్యా. ఇగో నీ దగ్గర క్యాష్ అని ఉందా? క్యాష్ ఫిట్టింగ్ లో డ్రిల్ కు పెడతా. వెళ్ళండి. ఈ డ్రిల్ బెల్ ఫుల్ గా వాయించేస్తున్నారు. మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్, ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్, దీంతో పాటు జేబు చిల్లింగ్. మళ్ళీ చిల్లింగ్. అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు. అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట, తీసుకురాపో. క్యాష్ ఇచ్చాడా? బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ చెక్కులు ఉంటాయా? ఉండేది నేనల్లేదు, వాడన్నాడు. ఇదిగో లిస్ట్. నేరేడు మారేడు వటపత్త జిల్లాడు ఉమ్మెత్త సర్వాణి కలబంద ఏంటి మంత్రాలు చదువుతున్నావు? మంత్రాలా నా పిండా కూడా? అవి మర్చిపోయి చాలా కాలమైంది. రేపు వినాయక చవితి పండగ కదా, పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని. ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ ఏంటి? రామాలయంలో హుసేన్ గారి పెత్తనం లాగా. ఇదేనండి బాబు, హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మొత్తుకుంటా ఉంది. అమ్మను గొట్ట, ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం. ఒక్క కాయ కొడితే 2 చిప్పలు. కరెక్ట్. కాపులా కుక్కల్లాగా ఇల్లరక ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు? అది నిజమేననుకో. అవునే అమ్మమ్మ, మా తాత కూడా ఇల్లరక పల్లుడేనంట కదంటే. కొట్టానంటే చీపురు కట్ట ఇరిగిపోద్ది గాడితే. ఆయన నెగతాలు చేసి అంత తొడుగురా నువ్వు? ఊరుకోరా చిన్నడా, ఆంబోతుంది తిడితే ఆవు కోపం వస్తుందని చెప్పారా? గాడితే. ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి. మన ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాంది. మీ ఇద్దరు ఇట్లా ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారనుకో, మీ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తెలియక అది అల్లల్లాడిపోద్ది. ఆ తర్వాత ఎవరిని చేసుకోకుండానే దాని దారి అది పోద్ది. అయ్యయ్యో గాడిదలారా, ఇట్టాడి చేష్టలు చెయ్యొద్దనేరా నేను చెప్పింది. వెళ్ళి మొఖాలు కడుక్కుని చావండి ముదనష్ట పాళ్ళారా.